ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు వినే ముందు ఈలోగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్. ఈరోజు సాయి వాక్కు: నీవు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదము ఉండదు. ఓం సాయిరామ్. వివాహాలలో సాయిబాబా సహాయం. ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన ఒక చిన్న కథ అయితే ఈరోజు విందాం రండి. వివాహ విషయమై ఒక అబ్బాయికి సరైన అమ్మాయిని లేదా ఒక అమ్మాయిని సరైన అబ్బాయికి వెతకడం ఒక పెద్ద సమస్య. ఈ విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన కొన్ని లీలల్ని విందాం రండి. ముంబైకి చెందిన పండిట్ తన కుమార్తెకు తగిన వరుడు కోసం ఎంతగానో వెతికాడు. కానీ ఒక మంచి పెళ్ళికొడుకు గుర్తించలేకపోయాడు. 15 రోజులలో తగిన వరుడు దొరికితే షిరిడీ వస్తానని అతను మొక్కుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుండి పండిట్ ఇంటికి ఒక యువకుడు స్వయంగా వచ్చి అతని కుమార్తెను 15 రోజులలోనే వివాహం చేసుకుంటాను అని అన్నాడు. బాబా భక్తుడైన గణేష్కు అనేక మంది కుమార్తెలు ఉన్నారు. 3 కుమార్తెలు పెళ్లి విషయంలో విజయం సాధించారు. కానీ 4వ కుమార్తె విషయంలో ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ సరైన అబ్బాయిని కనుగొనలేకపోయాడు. కొన్నిసార్లు అంతా అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా విధి కీలకమైన సమయంలో తన ఆశలను చెదరగొట్టేది. చివరికి అతను నిరాశతో బాబా పటం ముందు కూర్చున్నాడు. కొద్దిసేపటికి అకస్మాత్తుగా జైరాపూర్ వెళ్ళు అని అతనికి స్పష్టంగా గట్టిగా మాటలు వినిపించాయి. కానీ వాటిని పలికిన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. అది అతనికి బాబా ఆశీర్వాదంగా అనిపించింది. అప్పుడు తనకి ప్రయోజనం కలుగుతుందని భావించి, జైరాపూర్లో ఎవరూ తెలియదే నాకు, అక్కడికి ఎలా వెళ్ళాలి అని అతను గందరగోళంలో పడ్డాడు. ఇటువంటి సందిగ్ధతలో అతను ఉండగా జైరాపూర్కి బదిలీ చేయబడినట్లు ప్రభుత్వం అతనికి ఉత్తర్వు పంపింది. ఇది అతనికి బాబా ఇచ్చిన బహుమతి. వెంటనే అతను వెళ్ళి జైరాపూర్లో ఉద్యోగ విధులకు హాజరయ్యాడు. ఆ కొత్త స్థలంలో తన కుమార్తెకు తగిన వరుడికై అతను విచారణ చేయగా త్వరలోనే అన్ని విధాల అర్హుడైన వరుడు దొరికి 1 నెలలోపే అతని కుమార్తె వివాహ సమస్య పరిష్కరించబడింది. గణేష్ వైద్యకు పెళ్ళికొడుకు వచ్చిన ఒక కుమార్తె ఉంది. తగిన వరునికై అతను పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో అతను చాలా భయపడిపోయాడు. ఒకరోజు బాబా అతని కలలో కనిపించి, మీరు ఎందుకు ఆతృతగా ఉన్నారు? కేశవ్ దీక్షిత్కు కుమారుడు ఉన్నాడు అని చెప్పి ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అతను ఎప్పుడూ కేశవ్ దీక్షిత్ గురించి వినలేదు. అంతేకాదు కలలో బాబా చూపించిన అబ్బాయిని కూడా ఎప్పుడూ చూడలేదు. తర్వాత తన కుమారునికి ఈ కళ గురించి చెప్పినప్పుడు అతడు తన కార్యంలో ఆయన చెప్పిన లక్షణాలు కలిగిన దీక్షిత్ అనే అతను ఉన్నాడని, అతని తండ్రి పేరు కేశవ్ అని చెప్పాడు. తర్వాత వారు పూర్తి విచారణ చేసి వెంటనే అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. ఆ విధంగా బాబా అతని కుమార్తె పెళ్లి సమస్య పరిష్కరించారు. ఓం సాయిరామ్. మహాసమాధి తర్వాత బాబా సహాయం. ఒక పేద అనాథ అమ్మాయి తన పెళ్లి విషయంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంది. సాయి సచ్చరిత్ర పారాయణం చేయమని ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె బాబా ఫోటో ముందు కూర్చొని సచ్చరిత్ర పారాయణం చేయటం ప్రారంభించింది. మరుసటి రోజే ఎవరో వ్యక్తి వచ్చి పారాయణ చేస్తున్న ఆమెను చూసి ఆసక్తి కలిగి అవసరమైన విచారణ చేసి 1 వారం లోపల ఆమెను వివాహం చేసుకున్నాడు. మద్రాసులో ఆల్ ఇండియా సాయి సమాజ్ వెనుక అనే ఆమె నివసిస్తూ ఉండేవారు. ఎతిరాజ్మల్ అనే ఆమె నివసిస్తూ ఉండేవారు. పెళ్ళిడుకు వచ్చిన ఆమె కుమార్తె కోసం
తగిన వరుడిని వెతకటం చాలా కష్టమైంది. ఆమె బాబాను ప్రార్థించింది. అదృష్టవశాత్తు ఒక అబ్బాయి ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అంతేకాకుండా సాయి సమాజ్ను సందర్శించే ఒక కాంట్రాక్టర్ 1700 రూపాయలు సహాయం అందిస్తానని మాటిచ్చాడు. పెళ్లి ముహూర్తం నిర్ణయించబడింది. కానీ ముహూర్తానికి కొన్ని రోజుల ముందు హఠాత్తుగా ఆ కాంట్రాక్టర్ తన వాగ్దానం ఉపసంహరించుకున్నాడు. పూర్తిగా విసుగు చెంది ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఆల్ ఇండియా సాయి సమాజ్కు వెళ్ళింది. ఆ రోజు గురువారపు భజన జరుగుతుంది. ఆమె బాధ తప్ప హృదయంతో బాగా తెలిసిన తమిళ భజన పాట. ఏమిటి బాబా, మీరు ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నారా అని పాడింది. మరుసటి రోజు ఉదయం మరొక కాంట్రాక్టర్ సాయి సమాజ్కి వచ్చి ఆమె కష్టం గురించి తెలుసుకుని వెంటనే 2,000 రూపాయలు చెక్కు వ్రాసి ఆ అమ్మాయికి అందజేయమని నా చేతిలో ఉంచారు. అనుకున్న ముహూర్తానికి ఆ అమ్మాయి వివాహం సాయి మందిరంలో జరిగింది. ఓం సాయిరామ్. గోపాల్ గణేష్ శ్రేయాన్ కుమార్తెకు 1924లో ఒక వరునితో వివాహం నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. అయితే వివాహం వరుని చదువు పూర్తయిన తర్వాత అని అనుకున్నారు. కానీ చదువు పూర్తయింది. వరుని తండ్రికి ఆశ పుట్టింది. కట్నం తెచ్చే సంబంధం కోసం అతను వెతుకుతున్నాడని గోపాల్ శ్రేయాన్కు తెలియచేసింది. సాయిబాబాను ప్రార్థించటం కన్నా ఆయన ఏమీ చేయలేకపోయాడు. సాయి స్వప్నంలో అతనికి కనిపించి, భయం లేదులే, 2 ఏళ్లలో అదే వరునితో వివాహం జరుగుతుంది అన్నారు. సాయి మాట చాలు గోపాల్ శ్రేయాన్కు ధైర్యం వచ్చింది. ఓపికగానే వేచి ఉన్నాడు. ఈలోగా ఆ వరునికి అనేక సంబంధాలు కుదిరినట్లు కనిపిస్తున్నాయి. కానీ ఏ ఒక్కటి కుదరడం లేదు. 2 ఏళ్ల తర్వాత సాయి చెప్పినట్లుగానే గోపాల్ శ్రేయాన్తో మాట్లాడి అదే సంబంధం చేసుకోక తప్పలేదు. వరుని తండ్రికి సత్పురుషులను విశ్వసించడమే భక్తుల కర్తవ్యం. ఓం సాయిరామ్. 1923 సంవత్సరంలో మోరేశ్వర్ చౌహాన్ సోదరిని వివాహం చేసుకుంటానని ఒక వ్యక్తి తనకు తానుగా అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుకు సంబంధించి వాగ్దానం చేస్తూ ఆమోదయోగ్యమైన ఒక అగ్రిమెంట్ వ్రాసుకున్నారు. కానీ 6 నెలలు గడిచిన తర్వాత కూడా అతడు రాలేదు. చౌహాన్ తల్లి వికలమైన మనస్సుతో, బాబా, నీవు అద్భుతమైన అనుభవాలను ఎందరికో ఇచ్చావు, మరి మాకెందుకు ఇవ్వవు? నా కుమార్తె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నీకు శక్తి ఉంటే 24 గంటల వ్యవధిలో సంబంధం నిత్యం కావాలి అని ప్రార్థించింది. 24 గంటలలో ఈ విషయమై బాబా శక్తిని నిరూపించుకోమని ఆమె బాబాకే సవాలు విసిరింది. ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో మరుసటి రోజు ఉదయం ఆమె కుమారుని ఈ ప్రక్కన కూర్చొని ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక ఉత్తరం ఇచ్చినట్లుగా, ఆ లేఖలో పెళ్ళికొడుకు తరపు నుండి పెళ్లికి తమ తుది ఆమోదాన్ని తెలియచేస్తున్నట్లుగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆమె తన కొడుకు పక్కన కూర్చొని తనకు వచ్చిన కలను వర్ణించటం మొదలుపెట్టింది. అదే సమయంలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లేఖను ఇచ్చాడు. పెళ్ళికొడుకు వాళ్ళు వివాహానికి తమ సమ్మతి తెలుపుతూ పంపిన లేఖ అది. బాబా తమ శక్తిని చాటుకున్నారు.